నీట్ 2026 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యతను వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మండిపడ్డారు. వాంగ్చుక్ ఉద్యమానికి సంఘీభావంగా నేడు దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసనలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ తమ ప్రొఫైల్ ఫోటో మార్చుకోవాలంటూ కూడా కోరారు. వాంగ్చుక్ ఇప్పటికే 8.9 కిలోల బరువు తగ్గారంటూ అభిజిత్ దీప్కే వెల్లడించారు. వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆయనతో చర్చించే దిశగా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం నిన్న విచారణకు చేపట్టగా ప్రభుత్వం తరపున ఎవ్వరూ హాజరు కాకపోవడంతో నేటికి వాయిదా వేశారు. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ దీక్ష విరమించాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ కోరారు. ఆయనకు సంఘీభావంగా తెలియజేస్తూ లేఖను రాశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము. బిందు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష. ప్రస్తుతం ఆయన దీక్ష 19వ రోజుకు చేరుకుంది. అయితే ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలో ప్రధాన డిమాండ్ నీటు 2026 పరీక్షల్లో జరుగునట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్. అయితే దేశంలోని పోటీ పరీక్షలు, పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం వంటి అంశాలపై కూడా పెద్ద చర్చ దారితీసిన ఉద్యమంగా మారింది. అయితే నీట్ తో పాటు ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో కూడా అవకతవకలు జరుగుతున్నావనే ఆరోపణల నేపథ్యంలో విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ఉద్యమకారులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరవధిక నిరాహార దీక్ష కారణంగా ఆయన ఇప్పటి వరకు సుమారు 8.9 కిలోల బరువు తగ్గినట్లు ఉద్యమ నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి. అయితే వైద్యులు ఆరోగ్యం క్షీణిస్తుందని సూచించినప్పటికీ తమ డిమాండ్లు నెరవేరే వరకు దీక్షను విరమించే ప్రసక్తి లేదని వాంగ్చుక్ స్పష్టం చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా సంఘీభావ నిరసనలు చేపట్టాలని, అదేవిధంగా ఒకరోజు ఏదైతే ఈ రోజు సామూహిక నిరాహార దీక్షలు కూడా ఎవరు సిటీలో వారు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా మనం ఫేస్బుక్, ఇన్స్టా లాంటిలో కూడా వాళ్ళ ప్రొఫైల్ ఫోటోలను మార్చి ఉద్యమానికి మద్దతు తెలిపే విధంగా పిక్షన్ పెట్టాలని మాత్రం కూడా పిలుపునిచ్చింది. ఇక న్యాయపరంగా చూసుకుంటే ఈ వ్యవహారంలో కీలక మలుపు తిరుగుతుంది. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో తక్షణమే వైద్యులు జోక్యం చేసుకుని ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కూడా విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా వాళ్ళ స్పందనకు సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిధర్ కూడా శశిధర్తో పాటు పలువురు నాయకులు కూడా వాంగ్చుక్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్ష విరమించాలని కోరుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ డిమాండ్లపై అధికారికంగా ఎటువంటి స్పందన కూడా రాలేదు. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యం గురించిన అంశం మాత్రమే కాదు, దేశంలోని పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఏర్పడిన విశ్వాసం, సంక్షోభం ప్రతీకగా ఈ ఉద్యమం మారుతుందని ఇప్పుడు అందరి దృష్టి కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సోనం వాంగ్చుక్ తో చర్చలు జరుగుతుందా లేక ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందా అన్న దానిపై మాత్రం దేశవ్యాప్తంగా అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమింది మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిరాహార దీక్ష సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తుంది, ఏమైనా బలవంతంగా వాంగ్చుక్ ని హాస్పిటల్ తరలించే పరిస్థితి ఉంటుంది అనేది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.